1980లో 1 GB హార్డ్ డ్రైవ్ బరువు 250 kgs వరకు ఉండేది. అలాగే దాని కాస్ట్ $4,000 వరకు అయ్యేదంట. రాకుండానే ఈ జంతువు అమెరికాలోని కొన్ని ప్రాంతాల్లో జీవిస్తూ ఉంటుంది. పగటిపూట చెట్టు తొర్రలో జీవిస్తూ ఉంటుంది. కానీ రాత్రి కాగానే ఆహారం కోసం బయటకు వస్తుంది. శీతాకాలంలో ఈ జంతువు ఏదైనా చెట్టు తొర్రులో లేదా ఎక్కడైనా ప్లేస్ చూసుకొని కదలకుండా హైబర్నేషన్ లోకి వెళ్తుంది. మీరు గూగుల్లో ఎప్పుడైనా ఏదైనా విషయం సెర్చ్ చేస్తే దానికి సంబంధించిన ఆన్సర్ కేవలం 0.2 సెకండ్స్ లోనే వస్తుంది. ఇది రావడానికి దాదాపు 1000 కంప్యూటర్స్ పనిచేస్తాయి. ఫ్రాన్స్ దేశంలో ఎవరైనా మగవారు ఆడవారికి విజిల్ వేసినా లేదా వారి గురించి తప్పుగా మాట్లాడినా వారికి 60K ఫ్రాన్స్ కరెన్సీ ఫైన్ గా వేస్తారంట. సైంటిస్టులు చేసిన ఎన్నో రీసెర్చ్ ప్రకారంగా ఈ భూమి మీద ఉన్న జీవం నీటిలో నుంచి వచ్చిందని కొన్ని థియరీస్ చెప్తున్నాయి. ఆ థియరీస్ అనుగుణంగా రీసెంట్ డిస్కవరీస్ ప్రకారం నీటిలో జీవిస్తున్న షార్క్ ఇప్పటి వరకు జీవిస్తున్న ప్రాణుల్లో అతి పురాతనమైన జీవులు అంట. ఈ షార్క్స్ దాదాపు 450 మిలియన్ సంవత్సరాల నుంచి ఈ భూమి మీద జీవిస్తున్నాయి. అంటే షార్క్స్ మొదటి డైనోసార్ పుట్టక ముందు నుంచే ఈ భూమి మీద ఉన్నాయి. యావరేజ్ గా పిల్లులు 15 సంవత్సరాల వరకు జీవిస్తాయి. కానీ లూసీ అనే ఈ పిల్లి 39 సంవత్సరాలు జీవించింది. అంతేకాకుండా ఓల్డెస్ట్ క్యాట్ గా రికార్డ్ కూడా సాధించింది. ఇంగ్లాండ్ కి చెందిన ఎలిజబెత్ హుడ్ అనే మహిళ 221 డేట్స్ కి వెళ్ళింది. కానీ అవి వర్కౌట్ అవ్వకపోవడం వల్ల, అంతేకాకుండా 4 ఎంగేజ్మెంట్స్ మధ్యలోనే ఆగిపోవడం వల్ల తన పెట్ డాగ్ అయిన లోగోన్ని పెళ్లి చేసుకుంది. టూత్ పేస్ట్ మీద డిఫరెన్స్ కలర్స్ మీనింగ్ ఏంటో తెలుసా? ఈ కలర్స్ మీనింగ్ ఏంటి అంటే మనం వాడే టూత్ పేస్ట్, ఆ టూత్ పేస్ట్ కలర్ని బట్టి అవి వేడితో తయారు చేశారో తెలుసుకోవచ్చు. ఇలా టూత్ పేస్ట్ మీద గ్రీన్ కలర్ ఉంటే టూత్ పేస్ట్ మొత్తం న్యాచురల్ ప్రాసెస్లో తయారు చేసినట్టు. అదే టూత్ పేస్ట్ మీద బ్లూ కలర్ ఉంటే న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో పాటు మెడికల్ ప్రాపర్టీస్ కూడా ఉన్నాయని అర్థం. అదే టూత్ పేస్ట్ మీద రెడ్ కలర్ ఉంటే న్యాచురల్ ప్లస్ కెమికల్స్ తో తయారు చేశారు అని అర్థం. ఎవరైనా మనల్ని మోసం చేస్తే 420 అని ఎందుకు పిలుస్తారో తెలుసా? 420 అనేది భారతీయ శిక్షలో ఒక భాగం. ఇతరులను మోసం చేసే వాళ్ళని ఈ సెక్షన్ కింద కేసు బుక్ చేస్తారు. అందుకే ఎవరైనా మోసం చేసి జైలుకి వెళ్తే వారిని 420 అంటారు. అయితే ఆ వ్యక్తి మోసం చేసినట్టు తెలిస్తే వారికి 7 years జైలు శిక్ష పడుతుంది. చెట్ల యొక్క వయసు ఎలా లెక్కిస్తారో తెలుసా? ఈ భూమిపై మొత్తం 140,000 రకాల చెట్లు ఉన్నాయి. కానీ వాటిలో మనకు 30 నుంచి 40 రకాలు మాత్రమే తెలుసు. అయితే ఈ చెట్ల వయసు 3 రకాలుగా తెలుసుకుంటారు. మొదటిది ట్రంక్స్ రింగ్స్ ద్వారా చెట్టు యొక్క వయసుని అంచనా వేస్తారు. అండ్ ఇంకోటి చెట్ల లేయర్స్ ద్వారా కూడా వయసుని కనుక్కుంటారు. ఇంకోటి వచ్చేసి రేడియో కార్బన్ డేటింగ్ పద్ధతి ద్వారా కూడా చెట్ల వయసును తెలుసుకుంటారు. శరీరంలో 80 గాయాలతో ఒక కన్ను ఒక చెయ్యి కోల్పోయిన గానీ ధైర్యంగా పోరాడిన ఏకైక యోధుడు మహారాణా సంగా. ఛత్రపతి శివాజీ మహారాజ్ కుమారుడు అయిన ఛత్రపతి సంభాజీ మహారాజ్ కేవలం 14 సంవత్సరాల వయసులో 121 యుద్ధాలను గెలిచిన యోధుడు. ఆదివారం సెలవు దినంగా 1843లో ప్రారంభమైంది. మియా ఖలీఫా ఒక ఫేమస్ స్టార్. ఏ స్టారో మీ అందరికి బాగా తెలుసు. అయితే ఈమె అలా స్టార్ కాకముందు ఒక రెస్టారెంట్లో పనిచేసేది అండ్ లైబ్రరీలో కూడా పనిచేసేదంట. అలా రెస్టారెంట్ అండ్ లైబ్రరీలో పనిచేసిన ఈమె అలా ఫేమస్ స్టార్ అయింది.